జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విక్టరీతో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి జోరు మీద ఉంది. అదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. ఈ నెల 15 జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే డిసెంబర్లో స్థానిక ఎన్నికలకు సన్నద్దమవుతోంది. అందరి అంచనాలకు మించి జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించింది. ఇది ఇప్పుడు అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి మంచి ఊపునిచ్చింది. అంతేకాదు, నిరుత్సాహంగా ఉన్న పార్టీ నాయకులు క్యాడర్ మళ్లీ జోష్లోకి వచ్చారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ప్రచారానికి ఈ గెలుపు బ్రేకులు వేసింది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ పెరిగిందన్న చర్చ జరుగుతోంది. పాజిటివ్ టాక్ నడుస్తున్నప్పుడే లోకల్ బాడీ ఎన్నికలను పూర్తి చేస్తే మంచిదన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రెడీ అవుతోంది. సోమవారం జరిగే కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధాన ఎజెండాగా చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే రిజర్వేషన్లపై అటు సుప్రీం ఇటు హైకోర్టులో సర్కారుకు ఊరట కలగకపోవడంతో పాత పద్ధతిలోనే 50% దాటకుండా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇస్తామని ప్రకటించి స్థానిక ఎన్నికలకు వెళ్లనున్నారు. కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న వెంటనే రిజర్వేషన్లను మరోమారు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. మొత్తానికి ఈ నెలాఖరులోనే షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.